ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ శక్తి స్వరూపిణి నమః. అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు వీడియోలో పోలాల అమావాస్య రోజున అమ్మవారి పూజ అనేది ఏ విధంగా చేసుకోవాలి, ఎలాంటి నైవేద్యంలో నివేదించాలి, కంద మొక్కని అసలు ఎందుకు పూజించుకోవాలి ఈ రోజున, ఒకవేళ కంద మొక్క దొరకకపోతే పూజ అనేది ఏ విధంగా చేసుకోవాలి, ఇలాంటి అంశాలన్నింటి గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలియజేస్తానండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నం చేయండి. అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది క్లియర్గా అర్థమవుతుంది. మనకి పోలాల అమావాస్య అనేది శ్రావణ మాసం ముగింపున వస్తుంది. ముగింపు అంటే శ్రావణ అమావాస్యని పోలాల అమావాస్య లేదా పోలాంబ వ్రతం అని కూడా అంటారు. ఈ పోలాల అమావాస్య ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే ఈ పూజని ముఖ్యంగా సంతాన సంరక్షణ కోసము, అంటే పిల్లలు ఎటువంటి అంటువ్యాధుల బారిన పడకుండా ఉండడం కోసము, స్త్రీలు వారి సౌభాగ్యం కోసము ఆచరిస్తారు. అంతేకాకుండా ముఖ్యంగా వివాహమయ్యి చాలా కాలమైనా కానీ సంతానం కలగకుండా సంతానం కోసం ఎదురు చూస్తున్నటువంటి స్త్రీలు కూడా తప్పకుండా ఈ పూజని చేసుకోవాలండి. చేసుకోవడం వలన మంచి ఫలితం అనేది ఉంటుంది. అయితే ఈ పూజని శ్రావణ మాసం ముగింపున చేసుకోవడం కొంతమందికి కుదరచ్చు, కుదరకపోవచ్చు. అలాంటప్పుడు మీకు ఒకవేళ శ్రావణ మాసంలో ముగింపున కుదరకపోతే మరి ఎప్పుడు చేసుకోవాలి అంటే మరలా దసరా సమయంలో కూడా మీరు పూజని చేసుకోవచ్చు. కొందరు వచ్చేసి శ్రావణ మాసంలో చేస్తూ ఉంటారు, కొందరు దసరా సమయంలో చేస్తూ ఉంటారండి. అయితే మనకి ఈ పోలాల అమావాస్య అనేది ఈ సంవత్సరం ఎప్పుడు వచ్చింది అంటే ఆగస్టు 23 శనివారం రోజున వచ్చిందండి. అయితే అసలు ఇప్పుడు పూజా విధి విధానం అనేది ఏ విధంగా చేసుకోవాలి అనే విషయం గురించి తెలుసుకుందాము. మనం ఏ పండగలకైనా ఏ వ్రతాలకైనా ఆ రోజున చక్కగా తెల్లవారుజామున నిద్రలేచి చక్కగా ఇంటిని పూజా మందిరాన్ని చక్కగా శుభ్రం చేసుకొని చక్కగా తలంటు స్నానం అనేది చేసి ముందుగా ద్వార పూజ అనేది చేసుకోవాలండి. గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకొని చక్కగా గడపకి పసుపు కుంకుమ బొట్లు అనేవి పెట్టుకొని ఇంటి ముందు అలాగే పూజా మందిరంలోనూ చక్కటి రంగవల్లు అనేవి వేసుకొని చక్కగా ముందు ద్వార పూజ అనేది చేసేసుకొని ఇంటిని చక్కగా అలంకరణ అనేది చేసుకొని పూజకి కావాల్సినటువంటి పూజా సామాగ్రిని నైవేద్యాలన్నింటినీ సిద్ధం చేసుకోవాలి. అయితే మీరు ఈ పూజని పూజా మందిరం లోపలైనా చేసుకోవచ్చు. మీకు చాలా స్పేస్ ఉంది అక్కడ చేసుకోవడానికి అనుకుంటే అలా అయినా చేసుకోవచ్చు. లేదా ఏదైనా ఒక ప్రత్యేకమైన ప్రదేశంలో అయినా పీఠంని ఏర్పాటు చేసుకొని అయినా చేసుకోవచ్చండి. మీరు కనుక పూజని ఒక ప్రదేశంలో ప్రత్యేకంగా పీఠం అనేది ఏర్పాటు చేసుకొని చేసుకుందాం అనుకున్నట్లయితే అక్కడ ముందుగా చక్కగా పసుపు అనేది రాసుకొని చక్కగా ముగ్గు అనేది వేసుకొని పసుపు కుంకుమలతోటి అలంకరణ అనేది చేసి ఒక పీఠంని ఏర్పాటు చేసుకొని మీరు పూజ అనేది ప్రారంభించుకోవాలి. అయితే ముఖ్యంగా ఈ పోలాల అమావాస్య రోజున పోలేరమ్మ తల్లిని కానీ సంతాన లక్ష్మిని కానీ గౌరీదేవి అమ్మవారిని కానీ పూజించాలండి. ఈ అమ్మవారులందరినీ కూడా ఒక కంద మొక్క రూపంగా భావించి పూజ అనేది చేసుకోవాలి. అయితే కంద మొక్క లేకపోతే పూజ అనేది ఎలా చేసుకోవాలి అనేటువంటి సందేహం వస్తూ ఉంటుంది. ఎందుకంటే సాధారణంగా పల్లెటూరులో దొరికినంత ఇదిగా మనకి సిటీలో కంద మొక్కలు అనేవి దొరకకపోవచ్చండి కొంతమందికి. అలాంటప్పుడు మీరు కంద మొక్క లేకపోతే కనుక కందగడ్డ కానీ లేదా కందగడ్డపై ఉన్నటువంటి పిలకలు అనేవి ఉంటాయి కదండి, వాటిని తీసుకొనైనా మీరు పూజ అనేది చేసుకోవచ్చు. ఒకవేళ కంద మొక్క కందగడ్డ ఈ రెండూ కూడా దొరకకపోతే పూజ ఎలా చేసుకోవాలి అంటే చక్కగా మీరు గౌరీదేవి అమ్మవారిని తయారు చేసుకొని గౌరీదేవి అమ్మవారిని కూడా పెట్టుకొని మీరు పూజ అనేది చేసుకోవచ్చు. అయితే మీరు ఏది తీసుకున్నా కంద మొక్కను కానీ కందగడ్డను కానీ మీరు ఏది తీసుకున్నా కానీ ఇక్కడ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఏదైనా కానీ రెండుగా తీసుకోవాలండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఒకటిగా తీసుకోకూడదు. మీరు కంద మొక్క తీసుకున్న రెండుగా తీసుకోవాలి. కంద మొక్కలు అనేవి కందగడ్డ తీసుకున్న రెండుగా తీసుకోవాలి. ఎందుకు అంటే ఒకటి తల్లిగాను ఒకటి పిల్లగాను భావించి తీసుకుంటాం కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ ఒకటిగా తీసుకోకూడదండి. అయితే ఈ రోజున అసలు కంద మొక్కని కానీ గడ్డని కానీ ఎందుకు పూజిస్తారు అంటే కనుక కందదుంప అనేది భూమి లోపల ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయండి. అవి అందుకని చెప్పి వంశాభివృద్ధి కోసము ఈ రోజున ప్రత్యేకంగా కంద మొక్కని కానీ కందగడ్డని కానీ పెట్టుకొని పూజ అనేది చేసుకుంటూ ఉంటారు. అయితే ఈ పూజ కోసము తప్పకుండా తోరాలు అనేవి కూడా తయారు చేసుకోవాలండి. ఈ తోరాలు తయారు చేయడం కోసము ఒక తెల్లని దారబ్బంతి తీసుకొని చక్కగా 5 కానీ 9 కానీ పోగులు అనేవి పోసుకొని ఆ పోగులకంతా పసుపు అనేది రాసుకొని ఒక పసుపు కొమ్ముని కట్టి ముడివేసుకొని సిద్ధం చేసుకొని ఉంచుకోవాలి. అయితే ఈ తోరాలని ఎన్ని సిద్ధం చేసుకోవాలి అంటే కనుక మీకున్నటువంటి ఆనవాయితీ ప్రకారము 2 కానీ 3 కానీ 4 కానీ చేసుకోవచ్చండి.
ఇక్కడైతే నేను 2 మాత్రమే తయారు చేసుకున్నాను. అదే మొదటిసారి చేసుకునేవారు ఎన్ని చేసుకోవాలి అంటే మీ ఇష్టం అండి. 2 అయినా చేసుకోవచ్చు, 3 అయినా చేసుకోవచ్చు, 4 అయినా చేసుకోవచ్చు అండి. అయితే కొంతమందికి సందేహం అనేది వస్తూ ఉంటుంది. మొదటిసారి చేసుకునేవారు ఆనవాయితీ ఉంటేనే ఈ పూజ అనేది చేసుకోవాలా అనేటువంటి సందేహం వస్తూ ఉంటుందండి. అయితే అలాంటి సందేహం ఎటువంటి అవసరం లేదండి. నిరభ్యంతరంగా మీకు ఆనవాయితీ లేకపోయినా కూడా ఈ పూజను మీరు చేసుకోవచ్చు. అయితే ఇట్లా తోరాలన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత ముందుగా మీరు పీఠం అనేది ఏర్పాటు చేసుకొని ఉన్నట్లయితే కనుక ఆ పీఠం మీద ఒక ఇత్తడి ప్లేట్ అనేది పెట్టుకోండి. ఇప్పుడు ఆ ఇత్తడి ప్లేట్లోకి చక్కగా కొన్ని తమలపాకులు అనేవి తీసుకొని ఆ ప్లేట్లో పెట్టుకోండి. ఇప్పుడు అలా ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ తమలపాకు ప్లేట్లో కొంచెం పసుపు కుంకుమ వేసి ఈ కంద దుంపల్ని పెట్టుకోండి. మీరు ఒకవేళ కంద దుంపలతోటి పూజ అనేది చేస్తున్నట్లయితే లేకపోతే కంద మొక్క అనేది పెట్టుకోవచ్చు. అయితే ఈ రోజున అమ్మవారికి ఎర్రటి పువ్వులు అంటే చాలా ఇష్టం అండి. కాబట్టి మీకు దొరికినట్లయితే కనుక ఎర్రటి పూలతోటి పూజ అనేది చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇలా పూజకి కావాల్సినటువంటివన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత ముందుగా పూజ అనేది ప్రారంభించుకోవాలి. ముందుగా దీపారాధన అనేది చేసుకోవాలండి. దీపారాధన చేసిన అనంతరము దీపపు కుందులకి పసుపు కుంకుమ బొట్లు అనేవి పెట్టుకొని పువ్వులు కూడా పెట్టుకొని అక్షింతలు వేసి దీపారాధనకి నమస్కారం అనేది చేసుకోండి. ముందుగా విఘ్నేశ్వరుని పూజ అనేది ప్రారంభించుకోవాలి. మనం ఏ కార్యక్రమం మొదలు పెట్టుకున్నా కానీ ముందుగా ఆ గణనాథుని పూజించిన తర్వాతే మనము ఆ కార్యక్రమం అనేది ప్రారంభిస్తాం కనుక ఆ గణనాథునికి ధూపదీప నైవేద్యాలతోటి పూజ అనేది చేసుకోండి. ఇలా వినాయకుడిని పూజించడం అయిపోయిన తర్వాత అమ్మవారిని పూజించడము మొదలు పెట్టుకోండి. అయితే ముందుగా గౌరీదేవి అమ్మవారిని కూడా మనము ఇక్కడ పెట్టుకొని పూజించుకుంటాం కనుక ముందుగా గౌరీదేవి అమ్మవారికి పూజ అనేది చేసుకోవాలండి. ఆ తర్వాత పోలేరమ్మ అమ్మవారిని పూజించుకోవాలి. గౌరీదేవి అమ్మవారికి పసుపు కుంకుమ పూలు అక్షింతలు వేస్తూ గౌరీదేవి అష్టోత్తరం చదువుతూ వాటితో పూజ అనేది చేసుకోండి. ఇలా గౌరీదేవి అమ్మవారిని పూజించుకోవడం వలన సంతాన సంరక్షణమే కాకుండా సౌభాగ్యం కూడా కలుగుతుంది. మీరు ఒకవేళ అంటే గౌరీదేవి అమ్మవారిని ఒక్కరినే పెట్టుకొని ఉంటే కనుక అంటే మీకు కంద దుంపలు కానీ కంద మొక్కలు కానీ దొరకనప్పుడు గౌరీదేవి అమ్మవారిని ఒక్కరినే పెట్టుకొని ఉంటే మీ పూజ మొత్తంని గౌరీదేవి అమ్మవారికే చేసుకోండి. ఇలా గౌరీదేవి అమ్మవారిని ధూపదీప నైవేద్యాలతోటి పూజించిన తర్వాత నీరాజన కర్పూర హారతి అనేది సమర్పించి పోలేరమ్మ తల్లి పూజ అనేది చేసుకోవడం ప్రారంభించాలి. పోలేరమ్మ తల్లిని ఆవాహన అనేది చేసి ఆచమనీయం చేసుకొని సంకల్పం అనేది చెప్పుకొని కలశ పూజ అనేది కూడా చేసుకోవాలి. మీకు ఒకవేళ కలశం పెట్టుకునేటువంటి ఆనవాయితీ ఉంటే కనుక మీరు పూజ అనేది చేసుకోవచ్చండి. మీరు ఈ పూజని ఎందుకోసం చేస్తున్నారో మీ మనసులో ఉన్నటువంటి కోరికని ఆ తల్లికి తెలియచేసి అలాగే మీరు ఎన్ని సంవత్సరాలు చేద్దాము అనుకుంటున్నారు అంటే కొందరు వచ్చేసి వారి కోరిక తీరిన తర్వాత కూడా ఇన్ని సంవత్సరాలు చేద్దాము అని అనుకుంటామని చెప్పి పూజ అనేది చేసుకుంటారండి. లేకపోతే కొందరు వచ్చేసి ఒక ఆనవాయితీగా తీసుకొని ప్రతి సంవత్సరము వారికి వీలైతే కనుక ప్రతి సంవత్సరము చేసుకుంటూ ఉంటారు. కాబట్టి మీరు ఎలా అనుకుంటున్నారో ఆ విధంగా చెప్పుకొని అమ్మవారికి పసుపు కుంకుమ పూలు అక్షింతలు సమర్పిస్తూ అమ్మవారి అష్టోత్తరములు చదువుకుంటూ అమ్మవారికి పూజ అనేది చేసుకోండి. తయారు చేసుకున్నటువంటి తోరాల దగ్గర కూడా పూలు అక్షింతలు కుంకుమ వేస్తూ తోరాలను కూడా పూజ అనేది చేసుకోండి. ఇలా పూజ మొత్తం ముగిసిన తర్వాత అమ్మవారిని పూజించడం అయిపోయిన తర్వాత ఆ తల్లికి ధూపం అనేది వేసుకొని ఇప్పుడు నైవేద్యములని సమర్పించాలి. ఈ నైవేద్యంలో కూడా ఒక ప్రత్యేకత అనేది ఉందండి. మగపిల్లవాడు ఉంటే కనుక 9 పూర్ణం బూరల్ని నివేదించాలి. ఆడపిల్ల ఉంటే కనుక 9 మినపప్పు గారెలని నివేదించాలండి అమ్మవారికి. లేదా మగపిల్లవాడు ఆడపిల్ల ఇద్దరు ఉంటే కనుక 2 నివేదించాలి. అంటే 9 పూర్ణం బూరెలు 9 మినపప్పు గారెలని నైవేద్యంగా నివేదించాలి. ఒకవేళ మీరు పిల్లల కోసం కనుక ఈ పూజ చేస్తున్నట్లయితే మీకు ఎవరు కావాలనుకుంటున్నారో దాన్ని బట్టి మీరు నైవేద్యం అనేది నివేదించాలండి. అంతేకాకుండా 9 రకాల కాయకూరలతోటి అమ్మవారికి పులుసు అనేది వండి నైవేద్యంగా నివేదన చేస్తారు. ఇలా తయారు చేసుకున్నటువంటి తోరంలో నుంచి ఒక తోరంని అమ్మవారికి ఇవ్వాలండి. అమ్మవారి దగ్గర పెట్టుకొని తర్వాత దానిలోంచి ఒక తోరంని పూజ చేసిన వారు వారి కుడి చేతికి కానీ లేదా వారి మెడలో కానీ కట్టుకోవచ్చు. కొందరు వచ్చేసి తోరంని పువ్వులతో తయారు చేసుకుంటూ ఉంటారు. అలా తయారు చేసిన వారు మీ కుడి చేతికి కట్టుకోండి.
పసుపు కొమ్ము కట్టుకొని తయారు చేసుకున్నట్లయితే దాన్ని మీ మెడలో కట్టుకోవాలండి. ఇంకొక తోరంని పిల్లవాడికి మొలతాడుగా కట్టండి. 4 తోరంలు తయారు చేసుకున్న వారైతే కనుక ఒక తోరంని అమ్మవారికి సమర్పించి ఒక తోరంని పూజ చేసుకున్న వారు కట్టుకోండి. ఇంకా మిగిలినటువంటి 3వ తోరంని మీ ఆఖరి సంతానానికి మొలతాడులాగా కట్టుకోండి. ఇంకొక తోరంని మీ ఇంటికి ఎవరైనా ముత్తైదుని పిలిచి వారికి వాయనంతో ఆ తోరంని అనేది ఇవ్వండి. ఇలా అమ్మవారికి పూజ అంతా ముగిసిన తర్వాత అమ్మవారికి ధూపం అనేది వేసి చేతిలోకి కొన్ని అక్షింతలు అనేవి తీసుకొని పోలాల అమావాస్య వ్రతకథ అనేది చదువుకోవాలి. వ్రతకథ తప్పకుండా చదవాలా అంటే తప్పకుండా చదువుకోవాలండి. వ్రతకథ చదవడం అయిపోయిన తర్వాత చేతిలో ఉన్నటువంటి అక్షింతలని అమ్మవారి పాదాల దగ్గర సమర్పించి కొన్ని అక్షింతలని ఆ తల్లి ఆశీర్వాదంగా భావించి మీ శిరస్సు పైన, మీ పిల్లల శిరస్సు పైన, ఇంట్లో ఉన్న వారి శిరస్సు పైన వేసుకోండి. ఆ తర్వాత ఆ తల్లికి ఆనంద నీరాజన కర్పూర హారతి అనేది సమర్పించాలి. ఇంతటితోటి పోలాల అమావాస్య వ్రతం అనేది ముగుస్తుంది. మన దగ్గర ఏమున్నా ఏమీ లేకపోయినా భక్తి శ్రద్ధలతోటి నియమ నిష్టలతోటి ఆ తల్లిని కనుక పూజిస్తే తప్పకుండా ఆ తల్లి కరుణిస్తుందండి. దానికి నిదర్శనమే నా నిజ జీవితంలో జరిగినటువంటి యథార్థ సంఘటన. ఒక 7 సంవత్సరాల క్రితం వరకు నాకు ఈ పూజ గురించి తెలియదండి. ఒకరోజు నేను బయటకు వెళ్ళినప్పుడు కంద మొక్కలు అమ్మడం చూసి ఎందుకు అమ్ముతున్నారు అని అడిగితే వాళ్ళు చెప్పారు. సో దాని ప్రకారము నేను కూడా కొన్ని ప్రెగ్నెన్సీలో కాంప్లికేషన్స్ అనేవి ఫేస్ చేశాను. కాబట్టి నేను ఇంటికి వచ్చిన తర్వాత ఈ పూజ గురించి తెలుసుకొని, నా దగ్గర అప్పుడు ఎలాంటి కంద మొక్కలు అనేవి అందుబాటులో లేవండి. నేను ఇలాంటి నైవేద్యాలు ఇలా చేయాలని కూడా తెలియదు నాకు అప్పుడు. కనుక నేను కంద దుంపల్ని తెచ్చుకొని వాటినే పెట్టుకొని ఆ రోజున పూజ అనేది చేసుకున్నాను. అలా పూజించుకోవడం వలన వితిన్ 6 monthsలో నేను కన్సీవ్ అనేది అయ్యానండి. ఇప్పుడు నాకు 6 సంవత్సరాల బాబు అనేది ఉన్నాడు. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఆ తల్లి తప్పకుండా కరుణిస్తుందని చెప్పడానికి నేను యథార్థ సంఘటన అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఇదండి, ఇంకొక మంచి కంటెంట్ తోటి ఇంకొక మంచి యూస్ఫుల్ వీడియోతోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అనేది ఇచ్చి మీ సపోర్ట్ అందిస్తారని ఆశిస్తున్నాను. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ. ఓం శ్రీమాత్రే నమః.